కూర్చొని కూర్చోబెడతా. రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే మంచి చేస్తా నా కొడకను రే. లవ్ అంటే ఎరుపు, ఎరుపు అంటే లవ్. మిడిల్ లో ఇంకోటి ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇది తింటే బాత్రూమ్ గోయిడింగ్. బబ్బల్లో పెండ కోసం గోయింగ్. గుడ్ గుడ్. చూడు ఇప్పుడు దీన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? డస్ట్బిన్ లెక్క కనిపిస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కేకు చుట్టూ పెట్రోల్ చేయడం అనేది. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఓ షిట్. చాక్ ఏది? చాకులు అంటే అబ్బాయి పక్కన ఉన్నాడు. ఇది ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. లే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ గురించి నేను ఎన్నో జన్మలుగా వెయిట్ చేస్తున్నాను నేను. సరే ఇంత ఇబ్బంది పడకు, సోఫాలో కూర్చోరు. లేగు లేగు. ఎక్సర్సైజ్ దేనికోసం ఎక్సర్సైజ్? దేనికైనా సరే. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిల్ ఆసియా. ఎందుకంటే నాకు ఈరోజు కూర్చో కూర్చో. ఎందుకు? నాకు శ్రీమంతవా? కూర్చో కూర్చో అని కూర్చోబెడతా. హలో, ఈరోజు వీడియో ఏంటి? అయ్యో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు నేను అసలు వేరే మూడ్లో వేరే థాట్లో ఉన్నానంటే ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్. సో వై అంటే దీనికి అందరికీ కారణం ఆసియానే. ఎందుకు అని అంటే ఒకసారి అటు చూసారు కదా. ఓకే. ఎందుకు అని అంటే ఈ వీడియో అందరికీ కారణం అదంట. నువ్వు కాదు ఆశ. రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే మంచి చేస్తా నా కొడకను రే. చూడు, ఇది మొగుది ఇది. ఎస్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అందరికీ కారణం ఇంకెవరో కాదు, ఏంజిల్ ఆసియా. అలా తీసుకోండి ఇక్కడ. ఓకే ఓకే. బంగారం బుజ్జి బుజ్జి బంగారం. సో ఎందుకు అని అంటే అది మా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో మేము ఎంతో కష్టపడి ఎంతో ఆడి ఫైనల్ వరకు వచ్చి రన్నర్ అప్ అయిన మా హ్యాండ్ కాస్టింగ్ అది. సో ఈ హ్యాండ్ కాస్టింగ్ పగలకుండా ఉండడానికి మేము చాలా రోజులు కాపాడుకుంటూ వచ్చాము. సో ఇది పువ్వు. ఈ పువ్వు ఎందుకు మా మోగబోయిందంటే ఇలాంటి అందమైన పువ్వుని చూసి ఇది డల్ అయిపోయింది. హలో గైస్, ఇది వచ్చేసి మా హ్యాండ్ కాస్టింగ్. అదే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి చెప్పేదానికంటే ముందు ఎస్, మీ అందరికి సారీ 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 చెప్పు. సారీ సారీ సారీ. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందో సారీ. ఎందుకంటే నువ్వు చెప్పమన్నావు అంతే. పెట్టలేదు. ఎందుకు ఎందుకు? సో సారీ గైస్. సో సారీ గైస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఏంటంటే మేము చాలా డేస్ అవుతుంది, డేస్ కాదు కొన్ని మంత్స్ నుండి నేను పెట్టే వీడియోస్ ఇవి వస్తుంటాయి చెమటలు. ఎందుకంటే ఏడో కూకో ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆసియా పక్కన ఉన్నప్పుడు ఆ హీట్ నాలో తన్నేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ నేను చాలా హాట్ అనొద్దు, హీట్ గానే ఉంటా కానీ. సో గైస్, నిజంగానే సారీ మీ అందరికి. ఎందుకనంటే కొన్ని డేస్ కాదు మంత్స్ అవుతుంది మేము వీడియోస్ పెట్టక. నువ్వు చెప్పు. కొన్ని డేస్ కాదు మంత్స్ అవుతుంది మేము వీడియోస్ పెట్టక. సో క్షమించండి. సో ఇప్పటి నుంచి మీకు వీడియోస్ రెగ్యులర్గా మీకోసం మేము పెడతాము అండ్ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి మేము వెళ్ళినాం. మీకు తెలిసిందే కదా, చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ హ్యాండ్ కాస్టింగ్తో మొదలైన మా ప్రయాణాన్ని సో ఈరోజు మళ్ళీ ఇక్కడ పెట్టి మెమొరీస్ని గుర్తు చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేసాము. మా ప్రేమ ప్రయాణం స్టార్ట్.
ఇది గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా మీకు హ్యాండ్ కాస్టింగ్. మనం స్టార్టింగ్ ఏ కలర్ లో ఉండే హ్యాండ్ కాస్టింగ్? సిల్వరా వైటా? వైట్. సో ఈ గోల్డ్ కలర్ రావడానికి చాలా కష్టపడ్డాం మేము. సో అందుకే దీనికి ఇలా పువ్వులతో డెకరేషన్ చెప్తా నేను చెప్తా. చెప్పి సో ఆ పువ్వులు అనేది ఎట్టబడితే అట్ట జల్లిన పువ్వులు కాదు అవి. కాదు, ఒక 3 days థింక్ చేసి, అంటే ఏ పెటల్ ఎటు ఉండాలి, ఏ పెటల్ తిరుగుండాలి, ఏ పెటల్ ఇట్లా రివర్స్ ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, షట్ అప్ అరవకు, నన్ను చెప్పని. అలాగే ఎన్ని చిన్న పెటల్స్ ఉండాలి, ఎన్ని పెద్ద పెటల్స్ ఉండాలి, ఎన్ని కింద ఉండాలి, ఎన్ని పైన ఉండాలి. ఇదిగో ఈ ఒకటి ఇక్కడ అది ఎట్లా పడాలి, అట్లాగే నేను అట్లాగే చుట్టూ ఎన్ని పడాలి అనేది 3 days నుంచి థింక్ చేసి ఆశ, నేను అదేం లేదు క్రెడిట్. 3 days నుంచే నేను చెప్పి ఆశ థింక్ చేసి ఆశ ప్లాన్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడే బ్లాంక్ అయిపోయాను. ఎందుకంటే మీరు చూసినట్టయితే అన్ని పెటల్స్ ఇదిగో ఇదేమో రివర్స్ ఉంది, ఈ పెటల్ రివర్స్ ఉంది, దాని పక్కనే ఈ పెటల్ ఏమో వేరేలా ఉంది. అసలు ఇది ఎలా, ఇది హౌ, అయ్యో ఈ ఇలా ఇస్రాయల్ అనేది కూడా తనే ఆలోచించింది. హలో, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను ఇది నైట్ వచ్చిన థాట్ ఇది నాకు. యాక్చువల్ గా నేను క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో ఈ సెటప్ వేయాలి, కర్టెన్స్ వేయాలి, లైట్స్ పెట్టాలి, కింద మ్యాట్ వేయాలి, ఎట్లా క్యాండిల్ లైట్స్. సో లైట్ కొన్నా, క్యాండిల్ లైట్ కొన్నా, కానీ మిగతా డెకరేషన్ నా దగ్గర లేదు, ప్రాపర్టీ లేదు. సో ఏం చేయాలన్నప్పుడు నైట్ నాకు ఈ థాట్ వచ్చింది. ఇది నైట్ నుంచి ఆలోచించిన థాట్ ఇది. పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక. మీరైతే అప్పటికప్పుడు తెచ్చి ఇట్లా జల్లుకుంటు, ఇది నైట్ నుంచి ఆలోచించిన థాట్ ఇది. ఏదేమైనా ఈ రెడ్ రోసెస్ ఎందుకనంటే లవ్ అంటే రెడ్ కదా, సో అందుకని. లవ్ అంటే రెడ్డా? కాదు, ఏంటి లవ్ అంటే ఎట్ట పడితే అట్ట ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం. లవ్ అంటే ఎరుపు అంటే లవ్, లవ్ అంటే ఎరుపు అంటే లవ్. ఓకే, నాకేం తెలుసా అంటే రెడ్ ఎందుకు అన్నా అంటే పిచ్చి ఎందుకు మాట్లాడు తెలుసా? మ్యాడ్ షోకి వెళ్ళి మ్యాడ్ అయ్యి వచ్చిన అంటే లవ్ లో. నేను ఇట్లా కట్టుకుంటా అంట, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇట్లా నచ్చినప్పుడు ఇట్లా రివీల్ చేస్తా, లేకపోతే ఇలా ఉంచుతాను. అట్లా ఏం వద్దు కానీ. హలో, ఇది మాత్రమే కాదు గైస్, మీకు ఒకటి చెప్పాలి. ఈ ఫ్లవర్స్ ఇదేమంటారు దీన్ని? బొక్కే. ఎస్, బొక్కేం కాదు, బట్ బొకే నాకు రాజు అక్కడ నా కోసం గిఫ్ట్ చేశాడన్నమాట. తన హ్యాండ్స్ తోని. హ్యాండ్ బాగాలేకపోయినా కూడా అదేలే, నేనే వేరే హ్యాండ్స్ ఎలా వస్తాయని. అదే అంటే ఆయనకు ఒక హ్యాండ్ బాగాలేకపోయినా అప్పుడు గేమ్లో ఆడి హ్యాండ్ కొంచెం ఏమైంది నీకు అప్పుడు? బెనికింది, హ్యాండ్ బెనికింది. సో ఆ హ్యాండ్ పెయిన్తో కూడా ఒక హ్యాండ్తో చేసిండు. సో అందుకే ఇది నాకు చాలా స్పెషల్ ఇది. అండ్ ఈ టెడ్డీస్ వచ్చేసి వీటిని నేను అంత ఫోకస్ చేయలే అక్కడ. సో ఇది వచ్చేసి ఇది నువ్వు, ఇది నేను, ఇది మన లవ్. ఇది నేను. ఈ మెల్లది ఏంటో చూసారా? ఏంటది? లవ్ కాదు మరి. సో ఇవన్నీ మంచి మెమోరీస్, ఇవి చాలా మెమోరీస్ ఉన్నాయి. కానీ అవన్నిటిని అంటే అసలు గేమ్స్ ఆడేటప్పుడు చాలా మెమోరీస్ ఉన్నాయి. అండ్ తర్వాత మాకు ఆ షోలో వచ్చినవి కానీ అవన్నిటి గురించి మేము తర్వాత ఒక వీడియో చేస్తాము. ఫ్రెండ్స్ యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈరోజు ఏమంటారు, ఈ సెలబ్రేషన్లో చాలా చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి. ఇది ఒక మూవీ టైప్ అన్నట్టు. ఈ పెటల్స్ నాకు ఒక సస్పెన్స్, మిడిల్లో ఇంకోటి ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో ఇది మాత్రమే కాదు. ఆగు, నన్ను చెప్పనే, మిడిల్ సర్ప్రైజ్ రివీల్ చేస్తా, ఏంటో కామెంట్ చేస్తా ఉండండి. నేను చెప్తా, నువ్వు వదిలే. 2 eggs, పాలు కామెంట్ చేయండి, చూద్దాం. 2 eggs పాలు కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో అయ్యేలోపు సర్ప్రైజులు తన్నుకుని వస్తాయి తెలుసా. సో రాజు నా కోసం ఇన్ని గిఫ్ట్స్ చేసిండు కదా అక్కడ. నేను ఈరోజు రాజుకి ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నా, నా హ్యాండ్స్తో చేసిన అది. అండ్ మా లవ్
సెలబ్రేషన్స్ ఈరోజు చేసుకోబోతున్నాం అన్నమాట. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో మాకు మంచి మెమొరీస్ ఉన్నాయి. కొన్ని గేమ్స్లో ఆడినాము, గెలిచినాము, ఓడిపోయినాము, ఓటమిని ఎదుర్కొన్నాము, గెలుపుల్ని చూసినాము, అట్లాంటిది ఇంకా చాలా చూసినాం కాబట్టి హ్యాపీ నేర్చుకున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇప్పుడు రాజుకు ఒక అలాంటి హ్యాపీ మూమెంట్ అంతకు మించా. ఫస్ట్ 2 గుడ్లు పాలు హలో పౌడర్ బేకింగ్ పౌడర్ ఏంటి కమెంట్ గెస్ట్ చేయండి. కస్టర్డ్ పౌడర్ చూసారా, నేనే మర్చిపోయాను. కళ్ళు మూసుకో, నీ కోసం ఒక సర్ప్రైజ్ తీసుకురాబోతున్నా. ఆ సర్ప్రైజ్ నేను ముందు గుడ్లు ఇదేమంటారు, ఈ టెడ్డీ కూడా యాక్చువల్గా అటు ఉండేది, ఇటు పెట్టాలనే థాట్ నాకు రాలే. అది ఎందుకు వచ్చింది మరి ఇటు? శత్రువుని చెండాడే తీరుడు ఆశగా వచ్చింది. ఇది 2 days నుంచి ఆలోచించింది పాపం. ఇట్లా ఈ పక్క ఉన్నది ఈ పక్క పెట్టాలని, ఇటు ఇగో ఇది ఇలా కింద ఉండాలని, ఇది ఇటు ఉండాలి, ఇటు తిరిగి కాకుండా ఇటు ఉండాలని ఆశగా వచ్చింది. దట్స్ గుడ్ జాబ్. లేదు ఫస్ట్ నువ్వు మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం ఇప్పుడు. డన్. సో కళ్ళు మూసుకో, 3, 2, 1 మళ్ళీ పెట్టి సర్ప్రైజ్. ఫుల్ సర్ప్రైజ్. 2 గుడ్స్, పాలు, ఏం పౌడర్, ఏదో పౌడర్ చెప్పింది, కస్టర్డ్ పౌడర్, బేకింగ్. కళ్ళు మూసుకో. అయ్యో. సో గైస్ టటడాయ్ షాకయ్యరా, నేను మీ ఉప్పల్ బాలు. ఓపెన్ 3, 2, 1 గో. సర్ప్రైజ్. Oh my God, come on, what an action, what a performance, put your hands together everybody. నేనే చేస్తా కేక్. ఇది నువ్వు కేక్, క్యారమెల్ పుడ్డింగ్ కేక్. మెంటల్ నీకు? నాకు కనిపించిన అసలు ఫ్రిడ్జ్లో ఉందని నేను చూడలే. ఇందులో 2 గుడ్లు, ఏదో పుడింగ్ పౌడర్, పాలు వేసారని కూడా నాకు తెలీదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏంటిది? దిల్కా క్యారమెల్ పుడ్డింగ్. మీకు ఇంకో విషయం చెప్పనా, యాక్చువల్గా నేను ఈ పక్క నేనే స్పూన్ ఇటు పీకి చెప్పు, ఇంకా అన్నీ ఈ పక్కన నేనే తిన్నాను. దాన్ని తెలివిగా ఏం చేసిందంటే రోజు పెటల్స్ ఇట్లా వేసి కవర్ చేసింది అన్నట్టు. అంటే ఇలాంటి రోజు పెటల్స్ పెట్టేసి ఇలా దగ్గర చేస్తే ఇదే తెలివైంది. అంటే మీరు చూసేవాళ్ళకి మీకు అర్థం కాదని ఇగో సమయస్ఫూర్తి వాడింది. బట్ ఈ సమయస్ఫూర్తిని నేను ఎఫర్ట్స్ పెట్టింది. అలా అది హార్ట్ షేప్ అని ఇలా పెట్ట ఫ్లవర్స్. అది హార్ట్ షేప్. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. నిజంగానే నిపుణుల పర్యవేక్షణలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక కేకు చుట్టూ పెటల్స్ చేయడం అనేది. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. కేక్ ఫెయిల్ అయింది గైస్. కేకు ఏమైంది? ఫెయిల్ అయింది. చదవలేదా? ఫెయిల్ అయ్యా. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. కానీ ఈ పెట్రోల్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. లవ్ అంటే రోజ్. ఈ రోజు ఏదైనా పెటల్సే, నేను టాయిలెట్కి పోయిన పెటల్సే. petals, love petals. ఏందే ఇది? కేక్ it brings more happiness, that's why. కేకులా తేకుండా పెట్టుడింగ్. ఇది తింటే బాత్రూమ్ గోయిడింగ్. బఫెల్లో పెండ కోసం గోయింగ్. గుడ్. నో చాలా డెలిషియస్ గా ఉంటది. అన్ని వద్దు పెద్ద పదాలు. సో ఈ కేక్ నిజంగా బాగుంటది, నువ్వు టేస్ట్ చేయాలి. కేక్ కట్ చేద్దాం దా. రెడీ. చాలా ఉన్నాయి సర్ప్రైజెస్. వెయిట్ మీరు మిస్ అయితే మిస్ అయిపోయినట్టే పూర్తిగా చూస్తేనే. ఫర్ ద ఫస్ట్ టైం. ఓ షిట్, చాక్ ఏది? చాక్లెట్ అంటే అబ్బాయి పక్కన ఉన్నాడు. ఇది సర్ప్రైజ్. అందరూ చాకు తెస్తారు కానీ మేము చాకుతాం. ఎందుకు మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం. లేదు గాయస్, చాకులు అంటే అబ్బాయి పక్కన ఉండి కదా 2 సార్లు వేసిన పర్వ. ఎంతసేపు ఉండాలో దీని వేసేసాడు, బాగా వేసేసాడు. కేక్ చేసింది. కేకు ఓకే, కేక్ అంటే కేక్లా ఉండాలి కదా. ఇదేం దిబ్బరొట్లు ఉంటాయి చూడు మన ఊర్లో మనకి దిబ్బరొట్లు ఉంటాయి కదా, ఓ పక్క మాడిపోయి ఇంకో పక్క మాడిపోకుండా. ఇది కేక్ అంటే ఆశ చేస్తుంది, ఎక్సలెంట్ చేస్తుంది. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఆ కేకులు మీరు కూడా చేయలేరు, బేకరీలో కూడా అంత ఇదిగా ఉండవు. ఆశ వల్ల కేవలం సాధ్యమవుతాయి. ఎందుకు నా చేయలు తెగుతాయి, లేదు దెబ్బ రొట్టెలు తెలుసు కదా ఊర్లో. అలా కాకుండా కేక్ ఎక్సలెంట్గా అన్ని ఎందుకు తెచ్చినావు అని అడగవు. అన్ని ఎందుకు తెచ్చావు? ఆ మూడిట్లో దేంతో కట్ చేద్దాం. వావ్, ఇది మీకు వచ్చిందా ఈ ఆలోచన? మీకు వచ్చిందా నిజం చెప్పండి. నాకు ఎందుకు ఈ కేక్ని ఫోటో తీసుకుని వాల్ పేపర్. అమ్మా నేను మ్యాడ్ షో ఏమో కానీ ఇలాంటివి ఇంకా ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో చెప్పు. వెయిట్ సో ఇది వచ్చేసి ఇది కూడా తీటుకు రాలేదు దీనికి. రాజు అది అంతే. నైస్. దీనిపైన అది కేక్ అనుకున్నావా? నో, చూడు ఇప్పుడు దీన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? డస్ట్బిన్ లెక్క కనిపిస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అది తినాలా మనం ఇప్పుడు? తిందాం. సో గైస్ ఇప్పుడైతే మేము కేక్ కట్ చేయబోతున్నాము. Yes. రా నువ్వు అక్కడ, నేను ఎందుకు మళ్ళీ? రెడీ. హ్యాపీ కేక్. కాదు, లవ్ సాంగ్ పాడు. లవ్ సాంగ్ ఆగు, ఈ పుంది పెటల్స్ తినియే. ఆ పెటల్స్ కూడా నంచుకొని తినొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్ వ్లాగ్ ఇంతటితో ఎండ్ కాబోతుంది. లేదు ఫ్రెండ్స్, సో గైస్ నిజంగానే మేము ఏం ప్లాన్ చేయలే, బట్ కొన్ని మెమోరీస్ని ఈ హ్యాండ్ ఏంది ఇది? ఎవడ ప్లాన్ చేసింది? ఇది ఎవడ వల్ల అవుతుందా? నిజంగా ఈ కేక్ చేయడానికి ఎంత కష్టపడినో నాకు తెలుసు, కానీ వీడియో నేను తీయలేదు. 2 సార్లు ఫెయిల్ అయింది క్యారమెల్. వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా. సో కాదు, ఇంకొక 200 సార్లు చేసినా పర్ఫెక్ట్గా వచ్చు. నువ్వు నెక్స్ట్ టైం మంచిగా చేస్తా. దా, నువ్వు నెక్స్ట్ టైం చేయనంటే కొద్దాం. నువ్వు ఇలాంటివి పెట్టద్దు. నువ్వు బాగా చేసావు, ఎవ్వరు చేయలేదన్నా నేను ఊరుకోను. నెక్స్ట్ టైం వద్దు. సరే చెయ్యను, ప్రామిస్. అట్లా ప్రామిస్ వద్దు, చేయను. నువ్వు ముందు ప్రామిస్. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయొచ్చేమో కదా. నేను ఎప్పుడన్నా వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయి. ఓకే. నా ఫ్యామిలీ సేఫ్. థ్యాంక్ యూ. సో ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావి, నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎన్ని వేళలా అందించనా, జన్మలా అందించనా. పెట్టినాక నేను పెడతా ప్లీజ్. కట్ చేసినమ్మా, ముక్క వేస్ట్ అయిపోయింది. బాగుంది, చెప్పు నువ్వు. నిజం ఎక్సలెంట్ ఉంది. తిన్నా కెమెరామెన్ పెట్టు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. దెబ్బకి కెమెరా నీకు ఇచ్చేయాలి చేతికి. ఆడియన్స్ కి కేక్, ఆడియన్స్ కి. వాళ్ళకి ఎలాగ బాగా టేస్ట్. గైస్ ఇది మీకే, ఇది నేనే చేసా కేక్. బాగుంది సీరియస్లీ. ఎమ్మి ఆస్తులన్నీ అమ్మి. అసలు ఇది ఎందుకు పెట్టినా నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. బాగుందా? నాకు తెలిసి ఫ్యూచర్లో షెఫ్ అయిపోతున్నా. సార్ ఏంటి సార్ అది? సారీ అన్నాను ఇంకోసారి. వేరే లెవెల్ ఉంది అసలు ఇది. సో ఇది నువ్వే తయారు చేసావా? ఏది? ఈ పైది చూసారా ఆశే ఉంటాయి, చాలా ఉంటాయి. లేదు చాలా బాగా యాడ్ అవుతుంది. సూపర్. నువ్వు నేను వేరు కాదు. సో ఈరోజు నిజంగా నాకు మళ్ళీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఉన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయి. సో ఇంతటితో మా బాని బ్యూటిఫుల్గా, అంటే ఇక షోలో ఇంకా దీంతో ఏం చేద్దాం ఏంటి గుర్తొస్తలే. మాట్లాడు నువ్వు మాట్లాడితే జనాలు చూడాలని. ఎలా? ఎక్స్క్యూజ్ మీ, నేను చాలా క్వశ్చన్స్ అడగాలి తర్వాత.
తర్వాత Yes, నేను రాసుకున్నాను. అయిపోయింది నాకు కథం. మీరు మాకు చాలా సపోర్ట్ చేసారు, ఓట్ క్వశ్చన్స్ చేసారు. ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో అడుక్కో నేను లేదు. ఏయ్ మీరు మాకు చాలా ఇన్ని నాకు మై బుర్ర పని వెయిట్ చేయట్లేదు. మీకు విషయం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఏంటది? ఆల్. సో ఏంటంటే ఫఫా. గైస్ నిజంగా మాకు చాలా సపోర్ట్ చేసారు మమ్మల్ని. అంటే మేము సెకండ్ ప్లేస్లో ఉన్నామంటే దానికి కారణం మీరే. అవును ఆ, మేము అక్కడ దాకా కానీ అక్కడ దాకా వెళ్ళామంటే మీ వల్ల. ఎందుకంటే మేము ఎటువంటి పిఆర్ని పెట్టుకోలేదు, ఎక్కువ ప్రమోషన్స్ ఏం చేసుకోలేదు. ఈయనకు తెలిసిన ఇప్పుడు జబర్దస్త్ కానీ శ్రీదేవి కానీ ఈయన చేసిన షోలలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో కూడా ఎలాంటి ఇట్లా మా వీడియో పెట్టు, సపోర్ట్ చేయి, స్టోరీలు పెట్టించాలి ఏది చెప్పలేదు. జెన్యున్గా మీరు ఇచ్చిన సపోర్ట్ మాకు చాలు, హ్యాపీ మేమైతే. మేము రన్నర్ అయినా సరే చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో వీడియో ఇంతటితో అయితే అవుతుంది. లేదు నీకు చాలా డేస్ నుంచి వెయిట్ సో చాలా డేస్ నుండి నీకు విషయం చెప్పాలనుకున్నా. చెప్పు. అది ముందు వెళ్ళిపోతావా? బీతో స్టార్ట్ అవుతుంది. బీతో స్టార్ట్ అవుతుంది అంటే బాదం పప్పు. బి బాదం పప్పు. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సో అదేంటంటే బ్రేకప్ అని అనుకుంటావు. ఒక బెస్ట్ కమేడియన్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఇక క్వశ్చన్స్ గిషన్స్ ఇక నా వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడికే తలకాయ పొట్టు వచ్చింది. ఒకవేళ ఈ క్వశ్చన్స్ గిషన్స్ ఏమన్నా ఉంటే నేను ఇప్పుడు చేయలేను. ఎందుకంటే నాకు బుర్ర ఫుల్ సర్ప్రైజెస్తో. ఎందుకంటే మ్యాడ్ షోల కంటే ఇక్కడే ఎక్కువ సర్ప్రైజెస్, ఓకే షాకింగ్స్, అలాగే ఏమో ట్విస్ట్లు, టర్నింగ్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఈ డెకరేషన్, ఈ కేక్ ఈ అమ్మ మనం కట్ చేయకుండా ముక్కలు అయిపోతుంది అది. సో ఇన్ని సర్ప్రైజుల మధ్యలో నా వల్ల అవ్వట్లేదు. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో సో చూస్తాం. గైస్ నెక్స్ట్ నుంచి మీకోసం వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. అందుకనే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన బ్యూటిఫుల్ వీడియో. ఇంకా నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి గైస్. బాయ్. అలాగే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మేము గేమ్ ఎలాగ ఆడాము, మేము బాగా ఆడి మా గేమ్ కనుక మీకు నచ్చితే ఒక కమెంట్ చేయండి. మీ ఊరి పేరు కూడా కింద పెట్టండి. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.